మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. రవ్వ లడ్డు చేసుకోవడానికి బొంబాయి రవ్వ 1 గ్లాసు, చక్కెర 1/2 గ్లాసు సరిపోతుంది. దానికి తగ్గట్టు నెయ్యి, జీడిపప్పు, సారపప్పు, కిస్మిస్, 2 యాలకులు. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇవన్నీ వేపుకుందాం. ఇట్లా లైట్గా దూరగా వేపినాక ఇప్పుడు ఇది తీసేసుకోవాలి. ఇందులోనే ఈ రవ్వ కొద్దిగా లైట్గా వేపుకుందాం. కొద్దిగా గోధుమ కలర్ వచ్చేంత వరకు లైట్గా వేపుకుంటే రవ్వ లడ్డు బాగుంటుంది. ఇలా వేగినాక ఇప్పుడు ఇది తీసేసుకోవాలి. కప్పుల రవ్వకు ఇప్పుడు చక్కెర 2 కప్పుల చక్కెర, కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కొంచెం పోసుకుంటే తొందరగా వస్తుంది పాకం. ఇందులోనే యాలకులు పొడి చేసుకొని వేసుకోవచ్చు, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇలా పాకము కొద్దిగా రాగానే దించుకోవాలి. లైట్ పాకం అయితేనే బాగుంటుంది రవ్వ లడ్డుకి. పట్టుకొని చూస్తే తీగలాగా రావాలి, వస్తే అప్పుడు పాకం కుదిరినట్టు. తీగ వస్తుందా కొద్దిగా? ఇప్పుడు ఇలా తీగ పాకం రాగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని ఈ రవ్వ ఇవన్నీ ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇగో
ఇలా ఇప్పుడు ఇది చల్లారినాక మనం రవ్వ లడ్డు చేసుకోవడానికి బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారనివ్వండి ఒక 10 నిమిషాలు. ఇగో ఇలా చల్లారినాక ఇప్పుడు మనం ముద్ద చేసుకోవాలి. ఇట్లా ఇలా రవ్వ లడ్డూలు చేసుకోవాలి. కుంభారతో రవ్వ లడ్డు రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.